ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినమందు మరి జరిగిన 2 ఆరాధనలు కూడా దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3వ హిందీ ఆరాధనలో మనమందరము పాలు పంచుకోవడానికి ఈ విధంగా దేవుడు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవునికి మహిమ. లైవ్ ద్వారా పాలు పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే హిందీ భాష తెలిసిన వారు వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయండి. వారు కూడా ఈ యొక్క హిందీ ఆరాధనలో పాలు పంచుకోవడానికి దేవుని యొక్క కృపను వారు పొందుకోవడానికి మీరు కూడా సహాయం చేసిన వారుగా ఉంటారు. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభం చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వశక్తిమంతులు ఉన్న నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి యొక్క సాయంకాల సమయమందు ప్రభా మీ సన్నిధిలో మరి యొక్క 3వ హిందీ ఆరాధన మేము ప్రారంభించుకొని పోతుండగా మీ యొక్క నామాన్ని తండ్రి మేము మహిమపరచడానికి, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు మీ యొక్క కృప చూపించండి. జరగబోతున్నటువంటి యొక్క ఆరాధన అంతట్లో మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా. పాటల ద్వారా మేము స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. మరి లైవ్ ద్వారా చూసినటువంటి వారందరికీ కూడా మీ యొక్క తండ్రి మరి మా కృప చూపించి ఇంకా ఎవరైతే జాయిన్ కావాలో వారు కూడా త్వరలో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. నెట్వర్క్ పరంగా కానీ టెక్నికల్గా కానీ ఏ ప్రాబ్లం రాకుండా మీరే సహాయం చేసి తండ్రి మీ నామాన్ని మహిమపరచుకుని వస్తుందండి. ముందున్న సమయం అంతా కూడా మీ హస్తాలకు అప్పించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడి దేవుణ్ణి మనం మహిమపడతాం. హల్లెలూయా స్తుతి గాయ హం యేసుజీకి స్తుతి గాయ హం. ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం మహిమపడతాం. హల్లెలూయా స్తుతి గాయే హం, यीशु जी की स्तुति गाए हम. हल्लेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. हालेलुया 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 स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. क्रूस पर बलि द्वारा अपना लहू बहाया. क्रूस पर बलि द्वारा अपना लहू बहाया. पाप को हटा कर साफ है किया, हमको बचा लिया. पाप को हटा कर साफ है किया, हमको बचा लिया. हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. इस जीवन भर में सदा तुझको ध्यान करूँगा. इस जीवन भर में सदा तुझको ध्यान करूँगा. तेरी आत्मा पाके तेरी इच्छा जान के आगे को बढ़ता रहूँगा. तेरी आत्मा पाके तेरी इच्छा जान के आगे को बढ़ता रहूँगा. हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. हालेलुया स्तुति गाए हम, यीशु जी की स्तुति गाए हम. हालेलुया 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 हालेलुया. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవుని మనం మహిమపడతాం. రబ్ కి హోవే సన్నా హమేషా, రబ్ కి హోవే సన్నా ఈ పాట పాడుతూ దేవుని మనం మహిమపడతాం. रब की होवे सन्ना हमेशा, रब की होवे सन्ना. रब की होवे सन्ना हमेशा, रब की होवे सन्ना.
रब की होवे मदा सराई, रब की होवे मदा सराई, उसके नाम के सलाम, उसके नाम के सन्ना हमेशा रब की होवे सन्ना, रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना। रब के घर में होवे सिताइश, रब के घर में होवे सिताइश, उसकी हमदो सन्ना, उसकी हमदो सन्ना हमेशा रब की होवे सन्ना, रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना। बांसुरी पैर सुना सुरे सुरीली, बांसुरी पैर सुना सुरे सुरीली, झन झन झांझ बजा, झन झन झांझ बजा हमेशा रब की होवे सन्ना, रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना। सारे मिलकर ताली बजाओ, सारे मिलकर ताली बजाओ, गाओ रब की सन्ना, गाओ रब की सन्ना हमेशा रब की होवे सन्ना, रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना, रब की होवे सन्ना हमेशा रब की होवे सन्ना। జయ బోలో యేసు మసీకి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ఆరాధించక మునుపు దేవుని యొక్క వర్తమానాన్ని కొన్ని మాటలు మనం ధ్యానం చేసిన తర్వాత దేవుని మనం ఆరాధన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము మనం అందరము చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 171వ పేజీ కొత్త నిబంధనలో నుంచి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు ఆయన రాసినటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి తండ్రి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు ప్రభా. వందనాలు తండ్రి. మీ పాదాల చెంతకు చేరినాం. మీ వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. నిలబడిన నన్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఏ రీతిగా మేము మిమ్మల్ని ఆరాధన చేయాలో తండ్రి మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి మీ ఆరాధనకై సిద్ధపరచవలసిందని తెరవబడిన హృదయం గర్వారమై ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయవలసిందని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు. ఆ సంఘానికి మాత్రమే కాదు కానీ మనకి కూడా చెప్తున్నటువంటి మాటగా ఇది మనము స్వీకరించవలసిన వారమైన ఇక్కడ చెప్తున్నాడు. మనకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆయన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు కాబట్టి
మనము స్థిరముగా నిలవబడి మరలా దాస్యమను కాడి కిందకి మనము వెళ్ళిపోకుండా మనం ఏం చేయాలి? చిక్కుకొనకుండా, ఆ దాస్యం అనేటువంటి కాడి కిందకి మనం వెళ్ళి చిక్కుకోకుండా మనము స్థిరముగా నిలవబడాలి అని చెప్తున్నాడు. ఎందుకు మనము మన యొక్క దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే, మనకు ఆయన దాస్యం అనేటువంటి కాడి కింద నుంచి ఆయన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. ఏమిటి ఆ దాస్యం అనేటువంటి కాడి అంటే, పాప దాస్యము అనేటువంటి కాడి కింద నుంచి ఆయన మనకు విడుదలను కలుగచేసినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను మనము ఆరాధింపవలసిన వారమై ఉన్నాం. 1947 సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇది మనకందరికీ తెలుసు. నిన్నటి దినాన్న మనము దానిని చాలా ఘనముగా మన దేశం అంతా కూడా జరుపుకున్నారు. దాదాపు 73 సంవత్సరాలు అయింది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి. అయితే ఈ యొక్క స్వాతంత్ర్యాన్ని మనకు అందించడానికి అనేక మంది లేకపోతే దేశభక్తులు అనేక మంది వారు తమ యొక్క జీవితాలను త్యాగం చేశారు. లేకపోతే మా దేశానికి స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వారి పాలన నుంచి మాకు విడుదల కావాలి అని చెప్పి, మేము మీ కింద బానిసలుగా మేము బ్రతకము అని చెప్పి వాళ్ళ యొక్క పరిపాలన కింద నుంచి మాకు విడుదల కావాలి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి త్యాగము, లేకపోతే వారు చేసినటువంటి పోరాటాలకు ప్రతిఫలంగా ఈ రోజున మనము స్వాతంత్ర్యాన్ని పొందుకుని స్వతంత్ర దేశంగా మనల్ని మనం పరిపాలించుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఒకరి కింద బానిసలుగా లేము, కానీ మనల్ని మనమే పరిపాలించుకుంటూ మనము స్వాతంత్ర్య దేశంగా మనల్ని గురించి మనం ప్రకటించుకుంటున్నాం. మంచిదే. వాళ్ళు చేసినటువంటి త్యాగము మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో మేము ఉండేటప్పుడు ప్రతి సంవత్సరం ఈ యొక్క ఆగస్టు 15వ తారీఖు వచ్చినప్పుడు ఒక పాట పాడుతూ ఉండేటువంటి వారు. ఆ పాటలో ఒక మాట ఈ విధంగా ఉండేది. అదేంటంటే, ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం అని ఆ పాటలో ఒక లైన్ ఉండేదన్నమాట. నిజమే, అంతమంది వీరులు వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈ రోజున మనం స్వాతంత్రాన్ని పొందుకుని మనము స్వేచ్ఛగా బతుకుతున్నాం. అయితే వాళ్ళు మనకి బ్రిటిష్ వారి పరిపాలన నుంచి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు, లేకపోతే విడుదలను కలిగి చేశారు, మనకు స్వేచ్ఛ వాయువులు ఇచ్చారు. అయితే అంతకంటే గొప్ప దాని నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మనకు లేకపోతే స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఏమిటి ఆ స్వాతంత్ర్యం అంటే, పాప దాస్యము అనేటువంటి కాడిని ఆయన విరగొట్టి, పాప దాస్యం అనేటువంటి స్థితిలో మనము బందీలుగా ఉన్నప్పుడు ఆ పాప దాస్యం నుంచి మనల్ని ఆయన విడిపించి మనకు స్వాతంత్ర్యాన్ని ఆయన అనుగ్రహించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు అనే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుని ఆయనను మనము ఆరాధించవలసిన వారమైన, ఆయనను మనము స్తుతించవలసిన వారమైన. యేసుక్రీస్తు ప్రభువారు కనుక 2000 సంవత్సరాల క్రితము నీ కోసం నా కోసం ఆయన కలువరి శిలువలో ఆయన తన యొక్క శరీరాన్ని ఆయన నలగొట్టుకోనకుండా, తన యొక్క రక్తాన్ని ఆయన చిందించకుండా ఉంటే ఈ రోజున మనము ఈ యొక్క పాపదాస్యం నుంచి మనము ఎంత మాత్రం కూడా విడుదల పొందేటువంటి వారం కాము. మనకు బాగా తెలిసినటువంటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఎన్నోసార్లు విన్నటువంటి మాట. అక్కడ పౌలు చెప్తాడు కదా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి 2వ అధ్యాయం 4వ వచనంలో మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన ఎడల ఆయన తన యొక్క మహా ప్రేమను చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారితో మనను రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనుక మన కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ఆ యొక్క మన పాపమునకు ప్రతిఫలంగా ఆయన కనుక ఆ యొక్క కలువరి శిలువలో తన యొక్క శరీరాన్ని ఆయన అర్పించి తన యొక్క రక్తాన్ని ఆయన చిందించకపోతే ఈ రోజున మనము ఈ యొక్క పాప దాస్యం నుంచి ఎంత మాత్రము కూడా విడుదల పొందుకుని ఉండేటువంటి వారం ఎంత మాత్రం కూడా కానే కాదు. ఆ యొక్క పాప దాస్యం నుంచి ఆయన మనకు విడుదల కలిగి చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు. 73 సంవత్సరాల క్రితము మనం బ్రిటిష్ వారి పరిపాలనలో
వారి యొక్క బానిసలుగా మనం ఉండేటువంటి వారము. కానీ ఆ యొక్క బానిసత్వం నుంచి మనం విమోచించడానికి ఎంతోమంది తమ యొక్క కుటుంబాలను విడిచి తమ దేశం కోసం తమ ప్రాణాలను వారు అర్పించారు. వాళ్ళందరినీ కూడా నిన్నటి దినాన్ని మనం స్మరించుకుని మేము స్వతంత్ర మా దేశం స్వతంత్ర దేశం అని చెప్పి మనము జెండా వందనం చేసాం. లేకపోతే మన దేశ జెండాను మనం ఎగరేసుకుని ఎంతో గర్వంగా మనం చెప్పుకున్నాం. కానీ పాపదాస్యం నుంచి విమోచించినటువంటి దేవునికి మనం ఏమి చెల్లించగలం? పాపదాస్యం నుంచి నీ జీవితాన్ని నా జీవితాన్ని విమోచించినటువంటి దేవునికి మనం ఏమి చెల్లించగలం అంటే మనం ఏమీ కూడా చెల్లించలేము. కానీ ఆయనకు కావాల్సిందల్లా కూడా మన హృదయంలో ఉండేటువంటి స్తుతి ఆరాధన మాత్రమే. ఆయన చెప్తున్నాడు కదా, ఒక బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, బలిని నేను కోరను కానీ నేను కనికరంని కోరుతున్నాను. ఆయన మనం అర్పించేటువంటి నైవేద్యాల కోసము లేకపోతే మనం అర్పించేటువంటి కానుకల కోసం ఆయన చూడటం లేదు. కానీ నా హృదయంలో నుంచి వచ్చేటువంటి స్తుతి ఆరాధన ఆయనకి ఎంతో ఇష్టమైనది. ఆయన యొక్క సన్నిధిలో ఆయన మన కొరకు చేసేటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సాయంకాల సమయంలో మన కొరకు శిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారు పడినటువంటి ఆ యొక్క వేదనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఆయన గనక నీ నిమిత్తం నా నిమిత్తం ఆ యొక్క మరణ వేదనను ఆయన అనుభవించి ఉండకపోతే, నీ నిమిత్తము నా నిమిత్తము ఆ యొక్క పాప శిక్షను ఆయన భరించి ఉండకపోతే, ఇంకా మనము ఆ పాపం అనేటువంటి కాడి కిందే మనము పడి నలిగిపోయేటువంటి వారము, దేవుని యొక్క నిత్య ఉగ్రతకు మనము పాత్రమై ఉండేటువంటి వారము. కానీ ఆ నిత్య ఉగ్రత నుంచి, ఆ పాప దాస్యమైనటువంటి కాడి కింద నుంచి ఆయన మనల్ని విమోచించి మనకు విడుదల కలగచేసి మనకు రక్షణనిచ్చి దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా ఆయన మనల్ని చేశాడు. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుని ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా పాపదాస్యం నుంచి నన్ను విమోచించినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్తూ దేవుని మనం ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుడు మన పట్ల చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రభువా నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప స్వాతంత్రాన్ని బట్టి వందనాలు ప్రభువా అని చెప్పి దేవుని ఆరాధన చేద్దాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. మా దయగలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2000 సంవత్సరాల క్రితము నా నిమిత్తము తండ్రి మీ కుమారుని లోకానికి పంపించారు. పాపం అనేటువంటి దాస్యము కింద ప్రభా, పాపం అనేటువంటి కాడి కింద ప్రభా నేను పడి ఉన్నప్పుడు తండ్రి, ఆ పాప దాస్యంలో నుంచి నాకు విడుదల కలగ చేయడానికి, ఆ పాప బానిసత్వంలో నుంచి ప్రభా నాకు విముక్తిని కలిగ చేయడానికి మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీ యొక్క తండ్రి మా ప్రేమను నా మీద చూపించారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో నేనున్నప్పుడు ప్రభా నా మీద మీ యొక్క ప్రేమను చూపించి ప్రభా యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నన్ను బ్రతికించారు. ప్రభా మీకు వందనాలు తండ్రి. 2000 సంవత్సరాల క్రితము ఆయన గనుక నా కొరకు ఈ లోకానికి రాకపోయి ఉంటే, 2000 సంవత్సరాల క్రితము నా నిమిత్తము మీ ప్రియ కుమారుడు కలువరి శిలువలో ప్రభువా మరి ఆ యొక్క పాప శిక్షను భరించి ఉండకపోతే ఈ రోజున ప్రభువా నేను ఇంకా కూడా నిత్య ఉగ్రతకు తండ్రి మరి నాయన పాత్రుడినై ఉండేటువంటి వాడను. అయితే తండ్రి మీ ప్రియ కుమారునిలో ప్రభువా నా యొక్క ప్రతి పాపమును మీరు కొట్టివేసి, ఆయన మరణంలో నా యొక్క మరణాన్ని కొట్టివేసి ప్రభువా ఆయన పునరుత్థానములో ప్రభువా ఆయనతో పాటుగా నన్ను లేవనెత్తి మీ యొక్క నిత్య రాజ్యములో ప్రభువా నాకు వారసత్వం కల్పించి ప్రభువా నన్ను కూడా పాలిభాగస్థంగా చేసుకున్నాను. నా పరమ తండ్రి, ఏమి చెల్లించగలను, ఏమి అర్పించగలను ప్రభువా, ఏమి చెల్లించినా కూడా రుణస్తులను ఒప్పుకొంచు. నాకు మీరు ఇచ్చినటువంటి రక్షణాపాత్రను చేత పట్టుకొని నా హృదయంలో నీ కొద్ది స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకే జిహ్వాఫలంగా సమర్పించి ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవుడు మన పట్ల చూపించిన తన కృపను బట్టి దేవునికి మహిమ. లైవ్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క వర్తమానాన్ని మనం వెనుకబోయే ముందు ఒక పాట పాడి దేవుని స్తుతించిన తర్వాత దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ముక్తి దిలా యేసునాం, శాంతి దిలా యేసునాం ఈ పాట పాడుతూ ఉండగా దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना खून बहाया, क्रूस पर अपना खून बहाया, सारा चुकाया दाम, सारा चुकाया दाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सब के पापों को मिटाने, हम सब के पापों को मिटाने, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. అనురుద్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. आप सभी लोगों को जय मसीह की। మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. पिछले सप्ताह हमने यूहन्ना बपतिस्मा देने वाले के चरित्र से 3-4 बातें देखी थी। గడిచిన వారము మనము బాప్తిస్మిచ్చు యోహాను జీవిత చరిత్ర నుంచి 3-4 విషయాలు మనం నేర్చుకున్నాం. कि किस प्रकार वो परमेश्वर की दृष्टि में इतना महान बनाया। ఏ విధంగా దేవుని యొక్క దృష్టిలో యోహాను అంత ఘనముగా ఎంచబడ్డాడనే దాని గురించి आज हम देखेंगे बपतिस्मा के बारे में। यूहन्ना ने जो बपतिस्मा दिया, ये बपतिस्मा देना कहाँ से आया। ఈ రోజు మనం చూద్దాము బాప్తిస్మం గురించి. బాప్తిస్మిచ్చు యోహానుకు ఈ యొక్క బాప్తిస్మం గురించినటువంటి ప్రత్యక్షత ఎక్కడి నుంచి లభించింది అనే విషయాన్ని. तो वापस हम जाएंगे मत्ती उसके 3 अध्याय में। తిరిగి మనం వెళ్దాం మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి. और उसकी 13 से 17 पढ़ेंगे। 13 నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. 13वीं आयत में ऐसा लिखा है कि उस समय यीशु गलील से यरदन के किनारे पर यूहन्ना के पास उससे बपतिस्मा लेने आया। 13వ వచనం నుంచి చదువుతాను. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. तो यहाँ आप देखिए कैसे यूहन्ना बपतिस्मा दे रहा था और यीशु मसीह भी यूहन्ना के पास बपतिस्मा लेने आए। కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను బాప్తిస్మిస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన వచ్చి ఉన్నారు. 14वीं आयत में लिखा है कि परंतु यूहन्ना यहाँ कहकर उसे रोकने लगा कि मुझे तेरे हाथों से बपतिस्मा लेने की आवश्यकता है और तू मेरे पास आया है। చూడండి, అయితే 14వ వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను ఏమంటున్నాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడునై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూశాను. కానీ 15वीं आयत में यीशु ने उससे उत्तर दिया कि अब तो ऐसा ही होने दे, क्योंकि हमें इसी रीति से सब धार्मिकता को पूरा करना उचित है। तब उसने उसकी बात मान ली। అయితే 15వ వచనంలో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ చెప్తున్నారు.
యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చను గనుక అతడు ఎలాగూ కానిచ్చాను. यहाँ देखिए यीशु मसीह ने ऐसे बोला कि बपतिस्मा लेने से वो सारी धार्मिकता को पूरा कर रहे हैं। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి ఇలా చెప్తున్నారు. ఈ బాప్తిసం తీసుకోవడం ద్వారా నేను ధర్మశాస్త్రంను లేకపోతే ఆ యొక్క ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి. 16वीं आयत में लिखा है कि यीशु जो है वो बपतिस्मा लेने के लिए पानी के अंदर गया और यीशु बपतिस्मा लेकर तुरंत पानी में से ऊपर आया और देखो उसके लिए आकाश खुल गया और उसने परमेश्वर के आत्मा को कबूतर की नाई उतरते हुए अपने ऊपर देखा। 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. ఆ దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. 17वीं आयत में और देखो यहाँ आकाशवाणी हुई कि यह मेरा प्रिय पुत्र है जिससे मैं अत्यंत प्रसन्न हूँ। 17వ వచనంలో మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. तो आप ये देखिए जो बपतिस्मा देने के बारे में है पुराने नियम में कहीं नहीं लिखा था। यूहन्ना ने आकर बपतिस्मा देना शुरू किया था। కాబట్టి చూడండి బాప్తిస్మాన్ని గురించి పాత నిబంధనలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రము ఇక్కడ బాప్తిస్మాన్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు ఆయన. और ये बपतिस्मा देना जो था वो यूहन्ना की अपनी कल्पना नहीं थी, परंतु उसे स्वर्ग से ऐसा प्रकाश मिला था। కాబట్టి ఈ బాప్తిస్మం ఇవ్వటము అనేది యోహాను తనంతట తానుగా ఏదో ఇది కల్పించినటువంటి ప్రక్రియ లేకపోతే విధానం కాదు. కానీ దీని యొక్క ప్రత్యక్షత అనేది యోహానుకు అనుగ్రహించబడింది దేవుని ద్వారా. एक बार आप मरकुस उसके 11वें अध्याय में जाइए। చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయంలోనికి और उसकी 29वीं आयत देखते हैं 29। वहां पे यीशु मसीह ने एक सवाल पूछा था जो वहां पे महायाजक थे और अधिकारी थे उन लोगों से। చూడండి 29వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను. 29वीं आयत में लिखा है यीशु ने उनसे कहा मैं भी तुमसे एक बात पूछता हूँ, मुझे उत्तर दो तो मैं तुम्हें बताऊंगा कि ये काम किस अधिकार से करता हूँ मैं। ఇక్కడ ఆయన ఆ శాస్త్రులను అడుగుతున్నాడు కదా, నేను మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరం ఇయ్యుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. वो उन लोग ने आके यीशु मसीह से पूछा था कि तुमने मंदिर में आके ये सब किस अधिकार से कर दिया, तुम्हें किसने अधिकार दिया ये सब करने का। కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు ఈ దేవుని మందిరంలోనికి వచ్చి ఈ దేవాలయంలో ఈ పనులన్నీ చేస్తున్నావు కదా, ఇవన్నీ చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి అడుగుతున్నారు. तो यीशु मसीह ने उनसे पूछा मैं भी तुमसे पूछता हूँ एक बात, तुम मुझे उसका उत्तर दो तो मैं भी तुम्हें इस बात का उत्तर दूंगा कि मैंने किस अधिकार से ये कार्य किया है मंदिर में। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు మీరు జవాబు చెప్పండి. కాబట్టి మీరు ఆ ప్రశ్నకు జవాబు చెప్తే నేను కూడా మీరు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తాను, ఈ అధికారంతో ఈ పనిని నేను చేస్తానని చెప్పారు. और 30वीं आयत में आप देखिए कि ये क्या सवाल पूछा था। यीशु मसीह ने पूछा यूहन्ना का बपतिस्मा क्या स्वर्ग की ओर से था या वह मनुष्यों की ओर से था, मुझे उत्तर दो। అప్పుడు 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళని, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా, నాకు ఉత్తరం ఇయ్యడని చెప్పెను. 31वें आयत में लिखा है तब वे आपस में विवाद करने लगे कि यदि हम कहेंगे कि स्वर्ग की ओर से था तो वह कहेगा फिर तुमने उसकी प्रतीति क्यों नहीं की, और यदि हम कहेंगे मनुष्यों की ओर से है तो लोगों का डर है क्योंकि सब जानते थे कि यूहन्ना सचमुच भविष्यवक्ता है। అప్పుడు 31, 32 వచనాలు మనం చూసినప్పుడు వాళ్ళు అక్కడ తర్జన భర్జన పడుతున్నారు పరిసయ్యులు. ఎలాగంటే ఒకవేళ మనం పరలోకం నుంచి కలిగిందని చెప్పామా, యేసు ప్రభువు అడిగితే అయితే మీరు అతను ఎందుకు నమ్మలేదని చెప్పి అడుగుతారు. ఒకవేళ మనుషుల వల్ల కలిగిందని చెప్తామా, మనుషులు ఇక్కడ మన చుట్టూ ఉన్నారు వాళ్ళ గురించి భయపడుతున్నాము, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా యోహానికి ఆ అధికారం పరలోకం నుంచి కలిగిందని వారు నమ్ముతున్నారు కాబట్టి. तो यहाँ देखिए जो बपतिस्मा की कल्पना है वो स्वर्ग से मिली थी यूहन्ना को।
కాబట్టి బాప్తిస్మము ఇవ్వటము అనేది యోహానుకి అది పరలోకం నుంచి మాత్రమే అది అనుగ్రహించబడింది. और मत्ती के तीसरे अध्याय में पिछली बार हमने पढ़ा था, उसने लोगों से बोला था कि अपने अपने पापों को मानकर यरदन नदी में बपतिस्मा दे रहा था। అలాగే మనము చూసాం కదా గడిచిన వారం 3వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క పాపములు ఒప్పుకుంటూ ఆహ్, యోర్దాను నదిలో బాప్తిసం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. तो बपतिस्मा शब्द का मतलब क्या है? अर्थ क्या है? కాబట్టి బాప్తిస్మము అనే దానికి అర్థం ఏమిటి? దీని యొక్క ఆహ్, తాత్పర్యం ఏమిటి? बपतिस्मा हिंदी या अंग्रेजी का शब्द नहीं है, परंतु ये शब्द ग्रीक भाषा का है। इसका मतलब होता है इमर्स करना, डुबोना। బాప్తిస్మము అనేది ఇది ఆంగ్ల భాష నుంచో, లేకపోతే హిందీ భాష నుంచో, తెలుగు భాష నుంచో ఉత్పన్నమైనది, పుట్టినది కాదు కానీ, ఇది గ్రీక్ భాష నుంచి తీసుకోబడినటువంటి పదము. అనగా బాప్తిస్మం అనే దానికి అర్థం ఏంటంటే ముంచబడుట. इसीलिए हम देखते हैं कि नए नियम में ऐसे पानी छिड़कने से बपतिस्मा नहीं दिया जाता है, पर लोग पानी के अंदर जाते हैं, उससे बाहर आते हैं, जैसे यीशु मसीह का बपतिस्मा हुआ। కాబట్టి నూతన నిబంధనలో మనం చూస్తాం కదా! బాప్తిస్మము అనేది చిలకరింపులుగా అది జరిగేది ప్రక్రియ కాదు. ఇది నీటిలో మునిగి పైకి లేవడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగానే ఆయన బాప్తిస్మం పొందుకొని ఉన్నారు. और बपतिस्मा लेने वालों के लिए 2 बातें अनिवार्य थी। एक कि वो अपने पापों को माने और मन फिराए और यीशु मसीह पे विश्वास करें। బాప్తిస్మం తీసుకునేటువంటి వాళ్ళు 2 లక్షణాలు కలిగి ఉండాలి. అదేంటంటే మొట్టమొదటిగా వాళ్ళు తమ యొక్క తప్పిదాలు ఒప్పుకొని మారుమనసు పొంది ఉండాలి. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి యందు వాళ్ళు విశ్వాసం ఉంచాలి. तो इसीलिए बच्चों का बपतिस्मा नहीं है नए नियम में, जिनको समझ नहीं है। అందుకే చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వడాని గురించి నూతన నిబంధనలో, కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క మంచి చెడుల గురించినటువంటి జ్ఞానము, అవగాహన అనేది వాళ్ళకు ఉండదు కాబట్టి. तो अब जो मन में हमारे सवाल आता है वो ये है कि बपतिस्मा क्यों परमेश्वर ने रखा और इसकी क्या महत्वपूर्णता है? కాబట్టి మనకిప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మన మనసులో అదేంటంటే ఎందుకు దేవుడు బాప్తిస్మాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు? దీని యొక్క గొప్పతనం ఏమిటి? और आपको ऐसा आश्चर्य होगा, परंतु नए नियम में ये 96 बार 96 टाइम्स बपतिस्मा लिखा हुआ है। కాబట్టి బాప్తిస్మాన్ని గురించి గనుక మనం ఆలోచన చేసినప్పుడు నూతన నిబంధనలో మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 96 సార్లు దీని యొక్క ప్రస్తావన నూతన నిబంధనలో మనకు కనిపిస్తుంది. तो ये कोई रिचुअल धार्मिक संस्कार नहीं है, परंतु ये एक आज्ञा है जिसका पालन करना है। కాబట్టి ఇదేదో మతపరమైనటువంటి ఒక సాంప్రదాయము, ఒక ఆచారము, ఒక రివాజు కాదు ఇది. కానీ ఇది ఒక ఆజ్ఞ. బాప్తిస్మం తీసుకోవడం అనేది ఒక ఆజ్ఞ. आपने देखा यूहन्ना ने जब बपतिस्मा दे रहा था, यीशु मसीह ने आके भी बपतिस्मा लिया और बोला कि सारी धार्मिकता को पूरा करने के लिए ये उचित है। చూడండి మనం చూసాం కదా 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 13వ వచనం నుంచి కొన్ని భాగాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను దగ్గరికి వచ్చి ఆయన చేత బాప్తిస్మం పొందుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ యోహానుకి చెప్పారు, ఇది నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగినది అని చెప్పారు. तो हमारा उद्धार बपतिस्मा लेने से नहीं होता है, परंतु बपतिस्मा लेना बहुत ही अनिवार्य है। కాబట్టి మన యొక్క రక్షణ అనేది బాప్తిస్మం తీసుకోవడంలో అది దాగిలేదు. కానీ బాప్తిస్మం తీసుకోవడము అనేది మాత్రము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. और हम नए नियम में देखेंगे आज कि कैसे जो पहली आज्ञा है जिसका पालन किया था लोगों ने उद्धार के बाद, वो बपतिस्मा लेने का ही था। చూడండి ఇక్కడ మనం నూతన నిబంధనలు చూసినప్పుడు వాళ్ళు రక్షించబడిన తర్వాత తీసుకున్నటువంటి పాటించినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటంటే అది బాప్తిస్మం తీసుకోవడమే. और यूहन्ना ने नहीं, परंतु यीशु मसीह ने भी, उनके चेलों ने भी लोगों को बपतिस्मा दिया था। బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వారు బాప్తిస్మం ఇచ్చారు. तो आज के संदेश से मैं ये दिखाना चाह रहा हूँ कि कितनी आशीषें आती बपतिस्मा लेने से। बपतिस्मा लेना कोई ऐसा ऑप्शनल या फिर ऐसा
ऐसा नहीं है कि आप ले या ना ले कोई बात नहीं है। ఈ రోజున నేను మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, బాప్తిజం తీసుకోవటంలో ఎన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయనేది. అంత మాత్రమే కాదు గానీ, బాప్తిస్మం తీసుకోవడము అనేది, అది మనం ఎంచుకునేటువంటి ఒక ఎంపిక కాదు. లేకపోతే అది తీసుకున్నా, తీసుకోకపోయినా ఏం కాదులే అని అనుకోవడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. देखिए यूहन्ना उसका चौथा अध्याय చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయంలో और पहली और दूसरी आयत। पहली आयत में लिखा है, फिर जब प्रभु को मालूम हुआ कि फरीसियों ने सुना है कि ये यीशु यूहन्ना से अधिक चेले बना रहा था और उन्हें बपतिस्मा दे रहा था। दूसरी आयत में, यद्यपि यीशु आप ही वरन अपने चेलों से बपतिस्मा देते थे, तब यहूदिया को छोड़कर फिर गलील को चले गए। చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 2వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగాను చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినినని ప్రభువు నాకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. क्या देखिए आप, यीशु मसीह ने अपने चेलों के द्वारा लोगों को बपतिस्मा दिया। కాబట్టి ఇక్కడ చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన శిష్యుల ద్వారా శిష్యులతో పాటుగా ఆయన ఇతరులకు బాప్తిస్మం ఇచ్చారు. अब मत्ती उसके 28वें अध्याय पे जाइए ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయానికి రండి. और उसकी 18 और 19 पढ़ेंगे। 18 यीशु నుంచి ने 19 వచనాలు చదువుకుందాం. यीशु ने उनके पास आकर कहा कि स्वर्ग और पृथ्वी का सारा अधिकार मुझे दिया गया है। అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. अब 19 में देखिए, इसलिए तुम जाकर सब जातियों के लोगों को चेला बनाओ और उन्हें पिता और पुत्र और पवित्र आत्मा के नाम में बपतिस्मा दो। ఇప్పుడు 19వ వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇయ్యుడి. तो देखिए कितना महत्वपूर्ण है, दो आज्ञाएं दी चेलों को कि तुम जाओ, सारी जातियों में जाओ, चेले बनाओ, और बस चेले बना के उन्हें मत छोड़ो, परंतु पिता पुत्र और पवित्र आत्मा के नाम में उनको बपतिस्मा भी दो। చూడండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు తన శిష్యులకి, మీరు సమస్త భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాంతాలకు మీరు వెళ్ళండి, ప్రతి ఒక్కరిని మీరు రక్షణలోకి నడిపించండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎలాగ బాప్తిస్మం ఇవ్వాలో కూడా చెప్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి మీరు బాప్తిస్మం ఇవ్వాలని చెప్తున్నారు ఆయన. और वैसे ही आप देखिए मरकुस उसके 16वें अध्याय में, అలాగే ఇప్పుడు చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో और मरकुस 16वां अध्याय उसकी 15वीं आयत, और उसने उनसे कहा, तुम सारे जगत में जाकर सारी सृष्टि के लोगों को सुसमाचार का प्रचार करो। ఇప్పుడు చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. और 16वीं आयत, जो विश्वास करे और बपतिस्मा ले उसी का उद्धार होगा, परंतु जो विश्वास ना करे वह दोषी ठहराया जाएगा। ఇప్పుడు 16వ వచనం చూడండి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. तो देखिए बपतिस्मा से उद्धार नहीं होता है, क्योंकि फिर यीशु मसीह ने बोला ना, जो विश्वास न करेगा वही दोषी ठहराया जाएगा, परंतु जब आज्ञा दी थी दोनों, विश्वास करे और बपतिस्मा भी ले। చూడండి ఇక్కడ 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారు, బాప్తిసం పొందినవాడు బాప్తిసం పొందినవాడు రక్షించబడినని చెప్పట్లేదు, కానీ నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని చెప్తున్నారు ఆయన. और कैसे बपतिस्मा ले? पानी में उतर के और फिर वापस पानी से निकल के। కాబట్టి ఎలాగ బాప్తిసం పొందుకోవాలంటే అది నీటిలో మునిగి. अब देखिए जब पतरस ने प्रेरितों के काम में उसके दूसरे अध्याय में पहली बार वचन बोला लोगों को, तो क्या बोला? प्रेरितों के काम उसका दूसरा अध्याय। చూడండి పేతురు మొట్టమొదటిసారిగా ఆయన వాక్యం చెప్పినప్పుడు ఏం చెప్పాడు? అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో. और अब देखिए उसकी 37वीं आयत 37, तब सुनने वालों के हृदय छिद गए और वे पतरस और शेष प्रेरितों से पूछने लगे कि हे भाइयों, हम क्या करें?
37వ వచనంలో 2వ అధ్యాయం 37వ వచనం అపోస్తల కార్యాల్లో పేతురు ఇలా చెప్తున్నాడు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా अब 38वीं आयत देखिए, ये महत्वपूर्ण है। पतरस ने उनसे क्या कहा? पतरस ने उनसे कहा कि पहली बात, मन फिराओ और तुम में से हर एक अपने-अपने पापों की क्षमा के लिए यीशु मसीह के नाम से बपतिस्मा लो, तो तुम पवित्र आत्मा का दान पाओगे। అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా పేతురు యొక్క వర్తమానాన్ని, పేతురు యొక్క ఉపన్యాసాన్ని వాళ్ళు విన్నారో, వాళ్ళు పేతురుని ఇలా అడిగినప్పుడు పేతురు మొట్టమొదటిసారి ఇక్కడ బాప్తిస్మం గురించి చెప్తున్నాడు. పేతురు ఏమంటున్నాడో చూడండి. పేతురు, మీరు మానవ మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. तो देखिए 2 चीजें वो लोग कर रहे थे। एक तो मन फिरा रहे थे, मन फिराने से क्या हो रहा है उनको? पापों की क्षमा मिल रही है और पवित्र आत्मा का दान मिल रहा है और वो लोग बपतिस्मा ले रहे हैं। కాబట్టి ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఏం ఏం చేస్తున్నారు వీళ్ళు శిష్యులు అంటే వాళ్ళు మొట్టమొదటిగా ఆహ్, వారికి మారు మనసు పొందమని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందారో వాళ్ళకి బాప్తిస్మం ఇస్తున్నారు. వారు బాప్తిస్మం ఎప్పుడైతే విశ్వాసం నుంచి వారు బాప్తిస్మం తీసుకుంటున్నారో వారు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని వాళ్ళు పొందుకుంటున్నారు. अब आगे 41वीं आयत देखिए 41। सो जिन्होंने उसका वचन ग्रहण किया, उन्होंने बपतिस्मा लिया और उस दिन 3000 मनुष्यों के लगभग उनमें मिल गए। ఇప్పుడు 41వ వచనం చూడండి. 2వ అధ్యాయంలోని అపోస్తలుల కార్యములు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. तो जब प्रेरितों ने पढ़ाना सिखाया, चेले बनाए, तो बपतिस्मा लेना अनिवार्य था। लोग यीशु मसीह पे विश्वास करते थे, मन फिराते थे और बपतिस्मा लेते थे। ऐसा नहीं था कि आज यीशु मसीह पे विश्वास किया और सालों बाद तक बपतिस्मा नहीं लिया है। కాబట్టి శిష్యులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా వారు ఇతర మనుషులను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా చేసేవారో బాప్తిస్మం అనేది చాలా ఆవశ్యకము. అది లేకుండా వారు శిష్యరక్యము చేసేటువంటి వారు కారు. అనగా ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత నేను బాప్తిస్మం పొందుకుంటాను అని చెప్పడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారంటే వారు ఖచ్చితంగా బాప్తిస్మం పొందవలసిందే. इस तरीके का कॉन्सेप्ट, इस तरीके की सोच ही नहीं थी कि कोई मसीह जीवन में है और उसने बपतिस्मा नहीं लिया है। కాబట్టి ఇటువంటి ఆలోచన ఎవరికీ కూడా ఉండేది కాదు. అదేంటంటే నేను యేసుక్రీస్తు ప్రభువారిలో విశ్వాసం ఉంచాను కాబట్టి నేను బాప్తిస్మం తీసుకోకుండా ఉంటాను అని ఎవరు కూడా అనుకునేవారు కాదు. కానీ విశ్వాసం ఉంచిన ప్రతి వారు బాప్తిస్మం తీసుకునేటువంటి వారు. एक बार पौलुस जब रोमियो को लिख रहा था, रोमियो की कलीसिया को, रोमियो उसके 6 अध्याय में जाइए। చూడండి పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 6వ అధ్యాయంలో ఇలా చెప్తాడు. రోమా పత్రిక 6వ అధ్యాయం. और उसकी तीसरी आयत देखिए, तीसरी और चौथी। वहां पे ऐसा लिखा है, पौलुस रोमियो चर्च को ऐसे बोल रहा है, ये मान के ही बोल रहा है कि उन सबने बपतिस्मा लिया होगा। ऐसा बोल रहा है कि क्या तुम नहीं जानते कि हम जितने यीशु मसीह का बपतिस्मा लिया है, उसकी मृत्यु का बपतिस्मा लिया है। ఇక్కడ పౌలు అక్కడ ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. వాళ్ళకు ఇలాగూ నమ్మి తాను ఈ విధంగా నమ్ముతున్నాను అని చెప్తూ వాళ్ళకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అదేంటో చూడండి 3-4 వచనాల్లో. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా. चौथी आयत, सो उस मृत्यु का बपतिस्मा पाने से हम उसके साथ गाड़े गए, ताकि जैसे मसीह पिता की महिमा के द्वारा मरे हुए में से जिलाया गया, वैसे ही हम भी नए जीवन की सी चाल चले। కాబట్టి ఇప్పుడు 4వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. वापस देखिए प्रेरितों के काम उसके 8वें अध्याय में भी। ఇప్పుడు తిరిగి అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి మళ్ళీ. और उसका 35वीं आयत देखते हैं 35। 35వ వచనం చూద్దాం మనము 8వ అధ్యాయంలో నుంచి. तो फिलिपुस ने अपना मुंह खोला और इसी शास्त्र के आरंभ करके उसे यीशु का सुसमाचार सुनाया।
అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనంను అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్తను ప్రకటించెను. 36वीं आयत, मार्ग में चलते चलते वे किसी जल की जगह पहुंचे। तब खोजे ने कहा, देख यह जल है। अब मुझे बपतिस्मा लेने में क्या रोक है? 36వ వచనంలో చూడండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము तो यशाया నిలుపమని की ఆజ్ఞాపించెను. यशाया की पुस्तक में बपतिस्मा के बारे में नहीं लिखा था। उसके बारे में लिखा था कैसे यीशु मसीह हमारे पापों के लिए मारा गया और गाड़ा गया। फिलिपुस ने वो बताया और ये भी बताया कि लोगों को बपतिस्मा लेना है। तभी खोजे ने पूछा कि अरे ये पानी है, यहाँ मैं क्यों नहीं बपतिस्मा ले लेता? కాబట్టి ఎప్పుడైతే ఈ యెషయా గ్రంథాన్ని గురించి ఫిలిప్పు ఆ నపుంసకుడికి వివరిస్తున్నాడో, యెషయా గ్రంథంలో బాప్తిస్మం గురించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు, మనం చూడము. కానీ ఈ ఫిలిప్పు ఈ బాప్తిస్మాన్ని గురించి కూడా ఆ యొక్క నపుంసకుడికి తెలియచేశాడు. బాప్తిస్మం యొక్క ఆవశ్యకత గురించి కూడా తెలియచేశాడు. కాబట్టి వెంటనే ఆ నపుంసకుడు ఎప్పుడైతే తనకు నీళ్లు కనిపించాయో ఆ నీటి దగ్గరికి వచ్చినప్పుడు, ఇగో నీళ్లు నాకు బాప్తిస్మం నీకేంటి ఆటంకం అని ఫిలిప్ను అడిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. 37वें आयत देखिए, फिलिपुस ने कहा, यदि तू सारे मन से विश्वास करता है तो हो सकता है। उसने उत्तर दिया कि मैं विश्वास करता हूं कि यीशु मसीह परमेश्वर का पुत्र है। అప్పుడు 37వ వచనంలో ఫిలిప్పు ఇలా అంటున్నాడు, నీవు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పాను. అతడు అనగా నపుంసకుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. 38वें आयत, तब उसने रथ खड़ा करने की आज्ञा दी और फिलिपुस और खोजे दोनों जल में उतर पड़े और उसने उसको बपतिस्मा दिया। కాబట్టి ఎప్పుడైతే నపుంసకుడు ఈ విధంగా జవాబిచ్చాడో 38వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. तो आप देख रहे हैं कितना अनिवार्य और महत्वपूर्ण है बपतिस्मा लेना मसीह जीवन में। కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ బాప్తిస్మము తీసుకోవడం అనేది ఎంత ఆవశ్యకము, అది ఎంతగా మన జీవితాలకు విశ్వాస యొక్క జీవితానికి అది అవసరం అనేది. अगर आप यीशु मसीह में विश्वास करते हैं, उसकी कलीसिया में जाते हैं, अपना मन फिराया है, तो आपको जल्दी से जल्दी बपतिस्मा लेना चाहिए। కాబట్టి ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే, సంఘానికి క్రమం తప్పకుండా వెళ్తున్నట్లయితే, ఆయనను గనక మీరు పూర్తిగా మీరు మీ యొక్క పూర్ణ హృదయంతో మీరు నమ్మి ఉన్నట్లయితే, మీరు బాప్తిస్మం తీసుకోవడం అనేది చాలా అవసరమైనది. आगे देखिए, प्रेरितों का काम उसके 10वें अध्याय में है। తర్వాత చూడండి అపోస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయంలో. यहाँ पे लिखा हुआ है कैसे कर्नेलियस और उसके पूरे परिवार पे पवित्र आत्मा आया जब पतरस ने उन्हें वचन सुनाया। ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో కొర్నేలి మీదకి, అదేవిధంగా అతని కుటుంబం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే పేతురు వాళ్ళకు దేవుని గురించినటువంటి మాటలు ఆ యొక్క సువార్తను ప్రకటించాడు. उसकी 47वीं आयत में ऐसा लिखा है, प्रेरितों का काम उसका 10वां अध्याय 47वीं आयत। इस पर पतरस ने कहा, क्या कोई जल की रोक कर सकता है कि ये बपतिस्मा ना पाए जिन्होंने हमारी नई पवित्र आत्मा पाया है? ఇప్పుడు 47వ వచనంలో చూడండి పేతురు ఏం చెప్తున్నాడు. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొంది వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా? 48वीं आयत, और उसने आज्ञा दी कि उन्हें यीशु मसीह के नाम में बपतिस्मा दिया जाए। तब उन्होंने उसे विनती करी कि कुछ दिन हमारे साथ रहे। అప్పుడు పేతురు ఇలా చెప్పాడు వాళ్ళకి, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించును. తర్వాత కొన్ని దినములు తమతో ఉండమని వారు అతనిని వేడుకొనిరి. फिर से आप देखिए कैसे बपतिस्मा को कितना महत्व दिया फिलिपुस ने, पतरस ने, यीशु मसीह ने, यूहन्ना ने और भी यीशु मसीह के चेलों ने। చూడండి ఇక్కడ మరలా చూస్తున్నాం మనము ఈ యొక్క బాప్తిస్మమునకు ఎంత ప్రాముఖ్యతనిచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను, పేతురు, ఫిలిప్పు, పౌలు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు మిగతా శిష్యులందరూ కూడా. एक 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 और देखेंगे एक बात जो प्रेरितों का काम उसके 16वें अध्याय में है। మరొక ఉదాహరణ మనం చూద్దాము. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 16వ అధ్యాయంలో ఉంటుంది.
यहाँ पे वो समय है जब पौल और सिलास को बंदी गृह में डाला गया था। ఈ సందర్భం ఎక్కడిదంటే పౌలు శీలను వాళ్ళు చెరసాలలో వేసినటువంటి సందర్భం ఇది. और उसकी 30वीं आयत देखिए, प्रेरितों का काम 16वां अध्याय और 30वीं आयत। और उन्होंने बाहर लाकर 30వ कहा వచనం చూడండి. और उन्हें बाहर लाकर कहा, साहिबों, उद्धार पाने के लिए मैं क्या करूँ? ये दरोगा ने बोला। 30వ వచనం నుంచి చదువుతున్నాను. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని చెప్పాను. నేనేం చేయవలెనని వారిని అడిగాను. ఇది జైలు అధికారి అడుగుతున్నటువంటి మాట ఇది. अब देखिए 31वें आयत में क्या लिखा है? उन्होंने कहा, प्रभु यीशु मसीह पर विश्वास कर, तो तू और तेरा घराना उद्धार पाएगा। 31వ వచనం చూడండి ఇప్పుడు. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును, నీ ఇంటినున్న వారికందరికీ నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. 32वीं आयत, और उन्होंने उसको और उसके सारे घर के लोगों को प्रभु का वचन सुनाया। కాబట్టి 32వ వచనం ఇప్పుడు. అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని యొక్క వాక్యమును బోధించిరి. और 33वीं आयत, और रात को उस घड़ी उसने उन्हें ले जाकर उनके घाव धोए, और उसने अपने सब लोगों समेत तुरंत बपतिस्मा लिया। 33వ వచనం చూడండి ఇప్పుడు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను వెంటనే కడిగెను. వెంటనే అతడును అతని ఇంట ఉన్న వారందరూ బాప్తిస్మము పొందిరి. तो देखिए आप, बपतिस्मा से हमारा उद्धार नहीं होता है, परंतु ये पहली आज्ञा है जिसका हमें पालन करना है मसीह जीवन में। కాబట్టి బాప్తిస్మము ద్వారా మనకు రక్షణ కలగదు. కానీ ఆహ్, బా ఆహ్, యేసుక్రీస్తు ప్రభువారిని మనం అంగీకరించిన తర్వాత, విశ్వాస జీవితంలోనికి మనం అడుగుపెట్టిన తర్వాత మనము పాటించవలసినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఇది. अगर आप इन सारे मसीह लोगों से पूछिए जो पहली दशी में थे, कि सबसे पहली आज्ञा तुमने क्या पालन करी यीशु मसीह की? सब बोलेंगे सबसे पहले हमारा उद्धार होने के बाद हमने पहली आज्ञा जो पालन की थी वो था बपतिस्मा लेने की। కాబట్టి ఈ యొక్క మొదటి తరంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులను, మొదటి తరానికి చెందినటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను గనక మనము అడిగినట్లయితే, మీరు విశ్వాసులుగా మారిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మీరు పాటించినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని గనక మనం అడిగితే, వారు చెప్పేటువంటి జవాబు ఇదే అయి ఉంటుంది. మేము బాప్తిస్మం తీసుకోవడం అని చెప్పి. तो हमारा उद्धार कैसे होता है? उद्धार कैसे होता है? हम अपने पापों को मानते हैं, मन फिराते हैं और विश्वास के द्वारा अनुग्रह से हमारा उद्धार होता है। కాబట్టి మన యొక్క రక్షణ అది మనకు ఎలా కలుగుతుందంటే, మనము దేవుని సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మనము కృప చేతనే విశ్వాసం ద్వారా మనం రక్షించబడతాం. हमारा उद्धार किसी हमारी ओर से नहीं होता है, हमारे किसी कामों से, परंतु ये तो परमेश्वर का दान है जब हम उसके पुत्र पे विश्वास करते हैं अपने पापों को मानकर। కాబట్టి మన యొక్క రక్షణ అనేది అది కేవలము దేవుడు తన కుమారుని యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక వరం అది. మనం చేసేటువంటి మంచి పనుల మీద అది మనం చేసేటువంటి మంచి క్రియల మీద అది ఎంత మాత్రం ఆధారపడి ఉండదు. इसलिए हम में से कोई भी कभी घमंड नहीं कर सकता कि हमारा उद्धार क्यों हुआ है। అందుకే మనలో ఎవరు కూడా ఎప్పుడు గర్వపడవలసిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకు మనం రక్షణ పొందుకున్నామని చెప్పి. तो हमने देखा कितना महत्वपूर्ण है बपतिस्मा लेना। अब देखते हैं बपतिस्मा लेना दिखाता क्या है? क्या क्या दिखाता है? जब हम बपतिस्मा लेते हैं तो हम क्या बोल रहे हैं? కాబట్టి ఇప్పటి వరకు మనం బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ప్రాశస్త్యత, దాని యొక్క ప్రాముఖ్యతను, ఎందుకు మనం బాప్తిజం తీసుకోవాలి, బాప్తిజం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాప్తిజం యొక్క ప్రాముఖ్యతను ఇప్పటివరకు చూసాం మనం. कुलोसियों బాప్తిజం తీసుకోవడం ఏం చూపిస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. कुलोसियों की पत्री उसका दूसरा अध्याय కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం और उसकी 12वीं आयत देखिए। वहाँ लिखा है, पौलुस लिख रहा है, और उसी के साथ बपतिस्मा में गाड़े गए, और उसी में परमेश्वर की शक्ति पर विश्वास करके जिसने उसको मरे हुओं से जिलाया, उसी के साथ जी भी उठे। 12వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 12వ వచనంలో,
పౌలు ఇలా చెప్తున్నాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. तो जब हम बपतिस्मा लेते हैं, हम ये दिखाते हैं कि जो हमारा पुराना जीवन था, वो अब गाड़ा जा रहा है और परमेश्वर की शक्ति से हम नया जीवन जीना चाहते हैं। కాబట్టి బాప్తిస్మము అనేది దేనిని సూచిస్తుందంటే మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనతో కూడా మనం పాతి పెట్టబడ్డాము. రెండవదిగా ఆయన శక్తి ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనము నూతన జీవితాన్ని జీవించడానికి మనం సిద్ధపడుతున్నాం, లేకపోతే దాన్ని మనం కోరుకుంటున్నాం అనే విషయాన్ని సూచిస్తుంది. इसका मतलब ये नहीं कि हम परफेक्ट बिल्कुल संपूर्ण हो जाएँगे, परंतु ये एक संकल्प है, हमारा एक डिसीजन दिखाते हैं हम। అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదో పరిపూర్ణులం అయిపోయాము, మనలో ఇంకే తప్పు లేదు అనేది కాదు గానీ, మనము పరిపూర్ణులము కావడానికి మనము ఒక నిర్ణయానికి వచ్చాము అనేది ఇది సూచిస్తుంది. पहला पत्रस उसके तीसरे अध्याय पे जाइए। మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. यहाँ पर पत्रस लिख रहा है कि बपतिस्मा का क्या दृष्टांत है, क्या मतलब है? ఇక్కడ పేతురు ఒక ఉదాహరణ మనకు చూపిస్తున్నాడు బాప్తిసం తీసుకున్న దానికి. 20वीं आयत में पतरस लिख रहा है कि 19वीं से देखते हैं। 19वीं में लिख रहा है कि उन उनमें उसको उसने जाकर कैदी आत्माओं को भी प्रचार किया, जिन्होंने उस बीते समय में आज्ञा ना मानी, जब परमेश्वर नूह के दिनों में धीरज धरकर ठहरा रहा और वहां जहाज बनाकर जिसमें बैठकर थोड़े लोग अर्थात 8 प्राणी पानी के द्वारा बच गए। చూడండి 19వ వచనము 20వ వచనం నుంచి చదువుతాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడం. ఆ तो ఓడలో नूह కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. तो नूह और उसका जो परिवार था वो उस जहाज में बैठकर बच गए। కాబట్టి నోవాహు అతని యొక్క కుటుంబము ఆ యొక్క ఓడలో వారు ప్రవేశించడం ద్వారా వారు రక్షింపబడ్డారు. अब 21वीं आयत देखिए। और उस पानी का दृष्टांत भी अर्थात बपतिस्मा यीशु मसीह में जी उठने के द्वारा तुम्हें बचाता है। ఇప్పుడు 21వ వచనం చూడండి. దాని సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. यहाँ देखिए वो लिख रहा है क्या? बपतिस्मा का क्या अर्थ है? शुद्ध विवेक का संकल्प करना परमेश्वर के सामने। अ गुड कॉन्शियंस చూడండి बिफोर गॉड। ఇక్కడ చూడండి పేతురు చెప్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరము అని చెప్పి. तो इसका क्या, जब हम बपतिस्मा लेते हैं हम एक एक तरीके का संकल्प कर रहे हैं कि हाँ परमेश्वर, हम आपकी शक्ति के द्वारा आप पर विश्वास करके अपना जीवन जीना चाहते हैं आगे। కాబట్టి బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం దేవుని ఎదుట మనం ఏమైనా ఒప్పుకుంటున్నామంటే మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క కోరికను మనం దేవుని ఎదుట తెలియపరుస్తున్నాం. అదేంటంటే ప్రభువా ఈ శక్తి ద్వారా నేను ఒక నూతన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను అని చెప్పి. तो यीशु मसीह ने बपतिस्मा लिया, नए नियम में विश्वासी लोगों ने बपतिस्मा लिया, इसलिए हमें भी पानी में उतरकर बपतिस्मा लेना है। यीशु मसीह ने जो पहली आज्ञा है उसे पूरा करना है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బాప్తిసం పొందుకున్నారు. మొదటి తరం క్రైస్తవులు, మొదటి తరంలో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులు వీరందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు. అలాగే మనం కూడా ఆ నీటిలోనికి దిగి మునిగడం ద్వారా మనం కూడా బాప్తిసం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. तो फिर ऐसा मन में सवाल आता है, अगर केवल ये दिखाने का ही है तो करने की आवश्यकता क्या है? అయితే మనకు ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు. ఇది కేవలము బయటకు చూపించడానికైతే ఇది మనము చేయడానికి మనం చేయవలసినటువంటి అవసరత ఏముంది ఇది? तो पहला पहला उत्तर तो यही है कि ये एक आज्ञा है, जैसे सब लोग ने करी और जैसे किसी और आज्ञा का पालन करने में आशीषें आती है, वैसे इस आज्ञा का पालन करने में भी आशीष आती है। అయితే మనం ముందుగానే చూసినట్టుగా బాప్తిసం తీసుకోవడం అనేది ఒక ఆజ్ఞ అయ్యున్నది. ఏ విధంగా దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం ఆశీర్వాదాలు పొందుకుంటాము. అలాగే ఈ యొక్క బాప్తిసం అనేటువంటి ఆజ్ఞను పాటించడం ద్వారా కూడా మనం మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం.
हम अपने मसीह जीवन में आगे नहीं बढ़ पाते हैं कुछ लोग क्योंकि उन्होंने कभी बपतिस्मा ही नहीं लिया है। वो उसको लेट देर दूर करते जाते हैं ऐसा सोच के कि वो कोई ज़रूरी नहीं है। చూడండి కొంతమంది దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతారు. ఎందుకంటే వారు దేవుడినైతే నమ్ముతారు. దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. కానీ బాప్తిసం తీసుకోవడానికి వారు ఎంతో ఆలస్యం చేస్తూ, వాయిదాలు వేస్తూ బాప్తిస్మం అవసరం ఏముందిలే అన్నట్టుగా జీవిస్తుంటారు. అందుకని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను వారు కోల్పోతున్నారు. जब हमारी इतनी समझ हो गई है कि हमने यीशु मसीह पे विश्वास कर लिया है, मन फिरा लिया है, तो हमें सबसे पहले क्या करना है? बपतिस्मा लेना है। కాబట్టి మనకు దేవుని గురించినటువంటి సత్యం అర్థమైంది. దేవుడంటే ఎవరో తెలుసుకుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాము. మారుమనసు మనం పొందుకున్నామంటే మనం చేయవలసిన పనేంటంటే మనం బాప్తిస్మం పొందుకోవాల్సి ఉంది. अगर आप देखिए तो यूहन्ना तो था वो तो मन फिराने का, पापों से क्षमा का बपतिस्मा दे रहा था। యోహానును మనం చూసినప్పుడు యోహాను వారికి మారు మనసుని గురించి, పాప క్షమాపణ గురించి వారికి తెలియజేస్తూ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. और यीशु मसीह ने तो कोई पाप नहीं करे, तो फिर उनको वो बपतिस्मा लेने की कोई आवश्यकता ही नहीं थी। అయితే యేసుక్రీస్తు ప్రభువారిని గనుక మనం చూసినప్పుడు ఆయన ఏ పాపం కూడా చేసినటువంటి వ్యక్తి కాదు. ఆయనలో ఏ పాపం కూడా లేదు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు బాప్తిసం తీసుకున్నారు? ఆయనకి ఆ అవసరం ఏముంది? और वो बपतिस्मा लेना जाने का मतलब भी ना अपने कितना दीन बनाना। जब उस लाइन में खड़े हो रहे हैं तो क्या बोल रहे हैं एक तरीके से कि हाँ, मैंने भी पाप किए हैं। परंतु कैसे यीशु मसीह ने सारी धार्मिकता को पूरा करने के लिए अपने आप को दीन बनाया और वो बपतिस्मा लिया। కాబట్టి ఈ ఈ ఈ విషయాల గురించి గనక మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము ఆయన ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు, ఎంతగా తనను తాను దీనుడిగా చేసుకున్నాడు అనే విషయం ఇది మనకి తెలియచేస్తుంది. ఆయన ఆ బాప్తిస్మం తీసుకునేటువంటి వారి మధ్యలో ఆయన నిలబడి, ఆ లైన్‌లో ఆయన నిలబడి వెళ్లి బాప్తిస్మం తీసుకోవడంలో ఆయన ఏ పాపము చేయకపోయినప్పటికిని కూడా ఆయన బాప్తిస్మం తీసుకోవటంలో నీతి యావత్తును ఆయన నెరవేరుస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉన్నాడు. తనను తాను ఆయన ఎంత దీనుడిగా చేసుకున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. और वो बपतिस्मा लेना एक टर्निंग पॉइंट, एक बहुत महत्वपूर्ण समय बना यीशु मसीह के जीवन का, जब वो बपतिस्मा लेके ऊपर आए जैसा हम पढ़ते हैं। చూడండి ఆ బాప్తిస్మం తీసుకోవడం అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. మనం బైబిల్‌లో చదువుతున్నాం కదా! ఆయన ఎప్పుడైతే నీటిలోంచి మునిగి ఆయన బాప్తిస్మం తీసుకొని ఆయన పైకి వస్తున్నాడో అప్పుడు ఏం జరిగిందనేది మనం చదివాం బైబిల్‌లో. और ऐसा लिखा है कि उस समय आकाश खुल गया और पवित्र परमेश्वर का पवित्र आत्मा कबूतर की नाई उनके ऊपर उतरा। చూడండి అక్కడ మనం చూస్తున్నాం కదా వాక్య భాగంలో ఎప్పుడైతే मत्ती 3:16 मत्ती 3:16 మూడవ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. तो आप देख रहे हैं कैसे बपतिस्मा से आशीषें जुड़ी हुई है और उसी के बाद ही पवित्र आत्मा यीशु मसीह को जंगल में ले जाता है और कैसे यीशु मसीह को उपवास रखवाता है और फिर कैसे वो पवित्र आत्मा की शक्ति से भर के आके अपनी सेविकाई शुरू करते हैं। కాబట్టి మనం చూస్తాం ఏ విధంగా బాప్తిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు అనేవి ప్రారంభమయ్యాయి. ఆయన బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి పావురంలాగా దిగి వచ్చారు. ఆయనను అరణ్యంలోనికి తీసుకుని వెళ్లారు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత శోధనలు జయించారు. ఆత్మ యొక్క శక్తి చేత ఆయన తన యొక్క పరిచర్యను ప్రారంభించినట్లుగా మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తున్నాం. और फिर आगे 17वीं आयत में लिखा है कि फिर एकदम से आकाशवाणी हुई कि ये मेरा प्रिय पुत्र है जिससे मैं प्रसन्न हूँ। जब बपतिस्मा लेके ऐसा दीन बनाया, इस आज्ञा का पालन किया, तो परमेश्वर पिता ने बोला मैं अत्यंत प्रसन्न हूँ। చూడండి 17వ వచనంలో మనం చూసినప్పుడు ఆకాశం తెరవబడింది. దేవుడు తానే స్వయంగా ఆయన చెప్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకోవటము అనేటువంటి ఆజ్ఞను ఆయన పాటించడం ద్వారా తండ్రి అయిన దేవుడు ఎంతగా అక్కడ ఆయన సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడని చెప్పి. तो आज के संदेश से मैं एक बात ही आपसे बांटना चाह रहा हूँ, कैसे बपतिस्मा से जब हम उस आज्ञा का पालन करते हैं तो आशीषें आती हमारे जीवन में। కాబట్టి ఈ రోజు సందేశం ద్వారా నేను మీతో ఒక విషయాన్ని సూటిగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే బాప్తిజం తీసుకోవడం అనేది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. తీసుకోవడం ద్వారా దాన్ని మన జీవితంలో ఆ యొక్క ఆజ్ఞను పాటించడం ద్వారా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఎలా పొందుకుంటామని తెలియజేస్తున్నాను. सबके सामने हम दिखाते हैं कैसे हमने अपने पापों को मान लिया है और वो पुराना जीवन हमारा मर गया यीशु मसीह के साथ, और यीशु मसीह की सहायता से, उसकी शक्ति से हम नया जीवन जीना चाहते हैं। एक गुड
అందరి ఎదుట మనం ఒప్పుకుంటున్నాం. ఏమని మనం ఒప్పుకుంటున్నామంటే, నేను నా యొక్క పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క పాత జీవితాన్ని నేను విడిచిపెట్టి, ఆయన శక్తి ద్వారా నూతనమైనటువంటి జీవితాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఇది ఒక మంచి పని అయి ఉన్నది. अगर आपने बपतिस्मा नहीं लिया है तो मन बनाइए और बपतिस्मा लीजिए, अपने पापों से मन फिराइए और बपतिस्मा लीजिए। ఒకవేళ మీరు ఇంకా బాప్తిసం పొందుకోకపోయినట్లయితే మీ మీరు మారు మనసు పొందండి, దేవుణ్ణి అడగండి, మీరు బాప్తిసం పొందుకోండి. अगले सप्ताह हम मत्ती उसके 4थे अध्याय में मनन करेंगे। వచ్చే వారము మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం మీద మనం ధ్యానం చేద్దాం. आइए प्रार्थना करते हैं। हमारे स्वर्गीय पिता, हम आपका धन्यवाद देते हैं आपके पुत्र यीशु मसीह के लिए, जिसने हमें उद्धार दिया। ये उद्धार हमें हमारे कामों से नहीं परंतु आपके अनुग्रह से मिला है। आपका धन्यवाद देते हैं इस उद्धार के लिए, ये क्षमा जो हमें पापों से मिली है। हे पिता, हमें पवित्र आत्मा से भर दें और अपने नाम की महिमा के लिए हमें इस्तेमाल करें। ये धन्यवाद प्रार्थना आपके बेटे यीशु मसीह के नाम मांगते हैं। हमें परमेश्वर का प्रेम, पवित्र आत्मा की सहभागिता और यीशु मसीह का अनुग्रह हम सबके साथ बना रहे। आमीन।